ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము 2వ అధ్యాయము సాంఖ్యయోగంలో 65వ శ్లోకానికి అర్థం తెలుసుకున్నాము. ఇది ప్రసాదే సర్వ దుఃఖానాం అనే దానికి. అయితే దాంట్లో మనకు భగవంతుడు ఏం తెలిపాడు అంటే దుఃఖాలు సమస్య పోతాయి, ఎలా దుఃఖాలు పోతాయి అనేది చెప్పుకొచ్చారు. అంటే ముందు నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాము. దుఃఖ నాశనం ఎలా అవుతుంది అంటే ఆత్మజ్ఞానం కలిగినప్పుడే అవుతుంది. ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది అంటే మనము విషయాలయందు ఆసక్తి ఉండవద్దు. విషయాలయందు ఆసక్తి ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే వాటి మీద మనము కోరికలతోని పనులు చేయకూడదు. అప్పుడు మనకు వాటి రిజల్ట్ మీద ఆసక్తి అనేది ఉన్నప్పుడు మనము దుఃఖపడతాము. అది ఒకసారి మనం విజయం సాధించవచ్చు, ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు. ఇలా కాబట్టి ఏం చేయాలి మరి నాకు అని అంటే ఏం చెప్పాడు భగవంతుడు, నువ్వు కర్మలు చెయ్యి, కానీ కర్మలు దైవరూపకంగా భావించి చెయ్యి, కర్మ ఫలితాన్ని ఆశించకు. ఆ విధంగా అయితే అది ఏది వచ్చినా సరే సమభావాన్ని కలిగి ఉన్నప్పుడు నీకు స్థితప్రజ్ఞత ఏర్పడుతుంది, తద్వారా ఆత్మజ్ఞానం కలుగుతుంది. అప్పుడు నీకు దుఃఖం అనేదే ఉండదు. దానికి రిజల్ట్ దుఃఖ నాశనం, సర్వ దుఃఖ నాశనం అని చెప్పాడు. మరి ఇప్పుడు ఈ 66వ శ్లోకాన్ని చదువుదామండి. దీని ద్వారా ఏం తెలియజేస్తున్నాడు? నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయప్త శాంతి అశాంతస్య కుతః సుఖం. అంటే నాస్తి అంటే ఉండదట, ఏముండదు, ఏం లేకుంటే అని లేనివాడు అని. నాస్తి అంటే లేదు, అంటే మనోనిగ్రహం. బుద్ధిరయుక్తస్య మనకు యుక్తము, యుక్తాయుక్తాలు తెలిసి పనిచేయాలంటాం. అవివేకం ఉన్నదనుకోండి, మనము ఎప్పుడు ఏ పని చేయాలో తెలియదు కొంతమందికి. నీకు ఈ మాత్రం తెలియదా ఎప్పుడు ఏం చేయాలో అంటూ ఉంటాం. అదే వివేకము. వివేకము అంటే ఏంటిది? విశేషమైన పరిజ్ఞానం. అంటే పని చెయ్యడమే ముఖ్యం కాదు, పని ఎప్పుడు ఏది అవసరము, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి ఎమోషన్స్ ప్రకటించాలి, ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు ఏడవాలి, ఇవన్నీ కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం. కొంతమంది ఎంతో సీరియస్గా ఉన్న విషయాలలో నన్ను జోక్ చేసేస్తుంటారు. ఏమా అంత బుద్ధి లేదా నీకు అని మనం అంటాం. ఇంత కూడా లౌకిక జ్ఞానం లేదు అని. అందరూ దుఃఖిస్తూ ఉన్న సమయంలో వెళ్ళి హాస్య ప్రసంగాలు చేయడం, మరి లేకుంటే ఎవరైనా తినే పదార్థాలను తింటూ ఉన్నప్పుడు వాటిని అవమానించడం, ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి మనకు. అంటే ఇప్పుడు ఇలా మనం భగవద్గీత అని ఏదో చదువుతూ ఉంటే అది ఏదో వేరేది కాదండి. ఇదంతా మన జీవితంలో జరిగే విషయాలే. వివేకము అనేది ప్రతి చోట అవసరము. ఏదో విద్యలో, చదువులలో, దీంట్లో కాదు. మనం చేసే ప్రతి పనిలో వివేకం ఉంటుంది. ఎందుకు అంటే ఒక పని చేస్తూ ఉంటే దాన్ని ఈజీగా ఎలా చేయాలి అని ఆలోచిస్తాం. అరే గింత తెలివి లేదారా, ఇది కింద పెట్టినో అది పైన పెట్టినో గట్ల పెడితే ఎట్లా వస్తుంది అంటాం. అదే వివేకము. ఆలోచన రేకెత్తాలి. ఆలోచన రేకెత్తి ఏది సరైనదో తెలుసుకోవడమే వివేకం. మరి అప్పుడు ఆ వివేకము ఉంటేనే మనము నిగ్రహించుకుంటాం. అంటే ఇప్పుడు మంచిది అని తెలిసినప్పుడు చేస్తాం, మంచిది అని తెలియనప్పుడు నిగ్రహించుకుంటాం. ఇది మంచిది కాదు కాబట్టి చెయ్యకూడదు అని మనము స్థిర నిశ్చయానికి రాగలుగుతాం. ఎప్పుడు మరి వివేకం ఉన్నప్పుడే జరుగుతుంది. మరి ఇంకా ఏమంటున్నాడంటే వివేకము
లేకుంటే ఆత్మచింతన అలవడదు. మనోనిగ్రహం లేకుంటే ఆత్మ వివేకం ఉండదు. ఆత్మ వివేకం లేకుంటే మనోనిగ్రహం ఉండదు. ఆత్మ చింతన అనేది అసలు ఉండనే ఉండదు. మనకు మంచి భావాలే రావు. ఎందుకంటే వివేకం లేనివాడు మూర్ఖుడు అంటాం మనం. వాడు మూర్ఖుడు అండి, వాడికి ఏం తెలియదు అంటారు. అట్లా వివేకము లేనప్పుడు మరి అటువంటి వాడికి ఏం చేస్తారండి? మనోనిగ్రహం లేదు, ఆత్మ వివేకం లేదు, ఆత్మ చింతన లేదు. కాబట్టి అలాంటి వాడికి మనశ్శాంతి ఎలా ఉంటుంది? అయితే ఇట్లా మనకు మనోనిగ్రహం ఉండాలి. మనోనిగ్రహము ఎలా కలుగుతుంది మరి అని మనకు అర్జునుడు అడుగుతూ ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు. భగవానుడు ఎన్ని ఉదాహరణలైనా చెప్పుకుంటూ పోతాం. వినేటప్పుడు అన్నీ మంచిగానే ఇంతే కదా అనిపిస్తూనే ఉంటుంది. కానీ మళ్ళీ ఆచరణలోకి వచ్చేసరికి మనకు మనోనిగ్రహాన్ని తప్పిపోతుంది. మనోనిగ్రహం తప్పిపోగానే మనకు మళ్ళీ దుఃఖం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకా వివేకాన్ని కోల్పోతాం అన్నమాట. మనకు కోపం వచ్చిందనుకోండి, కోపం వచ్చిన వాడు పశువుతో సమానం. అరే కోపంలో ఒక టీవీ ఉంటే టీవీ ఎత్తేస్తాడండి ఒకడు. ఎందుకు ఎత్తేసినవు అంటే ఏమో నాకు కోపం వస్తే ఏం తెలియదు, చేతులు ఏది ఉంటే అది ఎత్తేస్తా అంటాడు. బీపీ అని రోగము అని ఇప్పుడు మనకు బీపీ మందులు ఇస్తారు అది తగ్గించడానికి. అది మనోనిగ్రహం చేసుకోవాలి అని మనం ఏది చేసినా కూడా మన శరీరానికి సంబంధించింది. మన రక్త కణాలు, రక్తనాళాలు మరియు నాడులు అన్నీ మన భావాలతోని అనుగుణంగా అవి కూడా ప్రేరేపితమవుతాయి. అయినప్పుడు రక్తం మసులుతున్నది అంటాం. అంటే మన భావము కోపము ఎక్కువైనప్పుడు, కసి పెరిగినప్పుడు ఏమవుతుంది? ఇట్లా కండరాలు బిగుసుకుంటాయి. అంటే మన ఎమోషన్స్ని బట్టి మన శరీరం పనిచేస్తుంది, మన నాడులు పనిచేస్తాయి. మరి నరాలు ఇట్లా ఉబ్బుతాయండి, మనకు పైకి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు కనిపిస్తాయి? కోపం వచ్చిన మనిషి దాన్ని బిగబట్టుకున్నప్పుడు నేను కంట్రోల్ చేసుకుంటున్నా, ఇక నేను చేసుకోలేను, ఆ స్థాయికి వెళ్ళిపోతాడు. అసలు కోపం రావద్దు అని కంట్రోల్ చేసుకోవాలి. అంతేగాని కోపం వచ్చిన తర్వాత కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అనే ప్రయత్నం అనేది మూర్ఖత్వం. ఇప్పుడు కోపం వచ్చినప్పుడు కోపము అది కంటిన్యూ అవుతుంటుంది. ఇంకా కోపము అనేది ఎప్పుడు రాదు? మనకు సమభావం ఉన్నప్పుడు కోపం రాదు. ఇప్పుడు నువ్వు ఏదో ఆశించింది నీకు అందలేదు, అందకపోతేనే కదా. మరి చిన్న చిన్న వాటికి కూడా వస్తుందండి, మనం పెద్ద విషయాలు కాదు. ఇప్పుడు నేను ఇప్పుడు మనం చెప్పాలంటే భారతంలో, భాగవతంలో ఇవన్నీ ఎన్నో ఉదాహరణలు ఉంటాయండి. అవన్నీ కాదు మనం తెలుసుకునేది, మన నిత్య జీవితంలో ఉన్న ఉదాహరణలను వీటికి అన్వయించుకుంటేనే మనకు అవును కదా అనేది అర్థమవుతుంది అన్న విషయంగా నేను ఇలాంటివే చెప్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు అందులో ఎన్నో ఉంటాయి, కోడ్ చేసినవి మహానుభావులు ఎంతోమంది రాసిండ్రు కదా గీతా భాష్యం. మరి రాసిన వాళ్ళు ఏ విధంగా చెప్తారు? ఆ గ్రంథస్థమైన భాషలో మరి అది మనకు చాలా దూరం, మనం సామాన్యులకు అది దూరం అయినది. అదేమనుకుంటాము, ఏదో పుస్తకాలకు సరిపోయేదే, అది మన వంటికి సరిపడేది కాదు అంటారు. కొంతమంది అయితే అంటారండి, ఇప్పుడు ఏదైనా పూజ చేస్తున్నారండి వెళ్ళాలి అంటే మనకు సరిపడవు అవన్నీ అంటారు. మన శరీరానికి సరిపడతాయి, మన కోసమే భగవంతుడు చెప్పిండు అని తెలుసుకోవాలంటే మన జీవితంలో జరిగే విషయాలనే మనము చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు కోపం ఎందుకు వస్తుంది? కోపము రాకుండా కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఏదో ఆశించి నీకు రాకపోతే ఎదుటి వాళ్ళు నీకేదో చేయాలని కోరుకొని వాళ్ళు చేయకపోతే నువ్వు కోపం తెచ్చుకోవడం ఎంతవరకు సమంజసం చెప్పండి? అది పాజిబులా కాదా అనేది కూడా నువ్వు ఆలోచించాలి. అది వివేకం.
ఇప్పుడు నువ్వు కోరుకోవడంలో కూడా తప్పులేదు. కోరుకున్నప్పుడు అది తగినదా కాదా, ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఇది ఇవ్వగలరా ఇవ్వలేరా అనే వివేకం కూడా ఉండాలి. ఇప్పుడు ఇవ్వలేని వాడి దగ్గర పోయి మనం ఏదో ఇది కావాలి వాడు ఇవ్వలేదు అని కోపం తెచ్చుకున్నాం అనుకోండి, వాడి దగ్గర లేదు మొర్రో అంటే నువ్వు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? పైగా దానివల్ల నువ్వు ఆశపడుతున్నావు, నిరాశపడి కోపం తెచ్చుకొని నువ్వు బీపీ పెంచుకుంటున్నావు. ఆ యోగ్యత ఉందా లేదా కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఇవ్వగలరా లేదా అనేది వివేకం. మనకు అది పొందే యోగ్యత ఉందా లేదా. ఇప్పుడు నేను కలెక్టర్ కావాలనుకున్నానండి. కలెక్టర్ కావాలి అనుకున్నప్పుడు దానికి తగినంత శ్రమ, విద్య, జ్ఞానము, చదువు అన్నీ మన దగ్గర ఉన్నాయా? అది ఆలోచించుకోవాలి. నేను కలెక్టర్ కావాలనుకున్నా అనగానే ఎవరు గారు. దానికి తగిన విధంగా నువ్వు యోగ్యత సంపాదించుకున్న తర్వాత, యోగ్యత ఉండి కూడా మనం పొందలేకపోయినాము అంటే అది అదృష్టమో దురదృష్టమో. ఇప్పుడు ర్యాంకులు తెచ్చుకుంటారండి. ఇప్పుడు 30 ర్యాంకుల వరకు వచ్చిందండి జాబు, 32 తర్వాత పోయింది. అప్పుడు అందరూ శ్రమపడి రాసిండ్రు. ఎవరైతే ఆ 30 మంది ఉన్నారో వాళ్ళు ఈసారి వాళ్ళు సక్సెస్ అయినరు, అదృష్టవంతులు అంటాం. అంతేగాని నువ్వు యోగ్యత సంపాదించుకోకుండానే వాళ్ళకెందుకు వస్తుంది మాకెందుకు రాదు, కలెక్టర్ జాబు రిజర్వేషన్ ఇవ్వాలి అని గొడవలు పెడతారు. మనం యోగ్యత సంపాదించుకుంటేనే మనకు వచ్చుడా రాదా అనేది కష్టమైనప్పుడు మనకు యోగ్యత లేకుండా రావాలని కోరుకోవడము ఎంత తప్పు. ఇవన్నీ తెలవాలి అనే దానికే ఇది చదువుకోవాలన్నమాట. ఇది చదువుకుంటే కేవలం చదవడం మాత్రమే కాదు, ఇలా దాన్ని జీవితానికి అన్వయించుకోవాలి. అన్వయించుకుంటేనే మనకు దాని పట్ల అవగాహన ఏర్పడి మనం కొంతైనా మనం మార్చుకుంటాం. ఎప్పుడు కూడా తప్పు ఎక్కడ ఉండదండి, మనలోనే ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడే విషయము నీ అర్థము నీ మైండ్లో ఏది ఉంటుందో కానీ అదే అర్థం ఎదుటి వాళ్ళు తీసుకోకపోవచ్చు. నువ్వు అన్న మాటలో ఏముండదు. మన భాష చాలా గొప్పదండి. అయితే ఈ చమత్కారం చూడండి. మనమేమో ఎవరింటికైనా వెళ్తాం, వెళ్ళి ఇట్లా మన ఇంట్లో ఫంక్షన్ ఉంది రండి అని చెప్తాం. చెప్తే వాళ్ళు ఏమంటారు, సరే మంచిది అంటారు. అనగానే మనం వెంటనే ఏమంటామండి, ఊరుకుంటామా? తప్పకుండా రావాలి అని మళ్ళీ చెప్తాం. అయ్యో సరే మంచిదండి తప్పకుండా వస్తామంటారు వాళ్ళు. అట్లా అనగానే మనకు అదో రకంగా నెగటివ్ సెన్స్ అనేది వచ్చేస్తుంది. అది ఎవరి పొరపాటు అంటారు. మనం అలా మాట్లాడతారు, తప్పకుండా రండి అని చెప్తాము. అదేంటిది అట్లా అంటున్నారు, మీరు తప్పకుండా రండి. అయ్యో తప్పకుండా వస్తా అంటున్నా కదా అని వాళ్ళు అంటారు, మనం అంటాము, నవ్వుతాము. అదే మాట 10 సార్లు చెప్పుకుంటాం. అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తామండి, అదేంటి తప్పకుండా వస్తాము అని అంటున్నారు అంటే మనకు రారేమో, అందుకే అట్లా చెప్తున్నా, తప్పకుండా వస్తామన్నది ఆమె అని. అట్లెందుకు అనుకుంటావే, వస్తానే చెప్పిండొచ్చు, మనము ఎందుకు నెగటివ్ ఆలోచించాలి అని ఒకళ్ళు అంటారు. ఒకళ్ళు ఏమంటారు, ఆమె అనే విధానం వేరే ఉంది అంటారు. అంటే ఇవన్నీ కేవలం భావాలే, మనం కల్పించుకున్న భావాలే, కానీ అందులో ఏమైనా ఉందా అండి? ఏమీ లేదు. ఇదొక డిస్కషన్ అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, మనకు ఇటువంటివే కాదు, కొన్ని మనకు ఆవేశాన్ని అణుచుకునే విషయాలు ఉంటాయి. పోగానే వాడిని ఇది అన్నబుద్ధి అయింది కానీ నేను ఇక మర్యాద కాదని ఊరుకున్నా, నేను భరించిన అనుకుంటాం. ఇంటికి రాగానే దాన్ని అంతా రియాక్షన్ అంతా ఇంట్లో చూపిస్తాం. అయితే ఏమవుతుంది, మన బాడీ మీదనే ఆ కోపము అదంతా కూడా మన శరీరం మీదనే ప్రయోగింపబడుతుంది. మానసిక శాస్త్రవేత్తలు అందుకే కదా చెప్తున్నారు, స్ట్రెస్ వల్లనే బీపీ, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, మైగ్రేన్ హెడేక్ వస్తుంది, అల్సర్లు అవుతున్నాయి. వీటన్నిటికీ కారణము మన మనోభావాలు. ఆ మనోభావాలని మనము
సమంగా భావించినప్పుడు ఏది ఉండదని ఎప్పుడో మన కృష్ణ పరమాత్ముడు చెప్పిండు. దీనివల్లనేరా నీకు శాంతి లేదు అంటే శాంతి ఎక్కడి నుంచో రాదు. మనమే శాంతి చెందాలి, మనము శాంతి పరుచుకోవాలి. కేవలము మన అపోహ వల్లనే మనము శాంతిని కోల్పోతున్నాము. నీకు వ్యతిరేకంగా ఎదుటి వాళ్ళు ప్రవర్తించంగానే నువ్వు ఏదో ప్రపంచం మునిగిపోయింది, ఇక నా మాట కాలేదు అని నువ్వు డిప్రెషన్లోకి పోవడము, లేకుంటే అగ్రెసివ్గా పోయి కోపంతో కసితోని గొడవ చేసుకోవడము, దానివల్ల శత్రుత్వం పెంచుకోవడము, మళ్ళీ తెల్లారి నుంచి వాళ్ళని తిట్టుకోవడం. వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా, ఇంకా కాదండి ఒక్కసారికి అయిపోదు, వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా కూడా ఆ రోజు చూసుకోవాడి పని చెప్తుంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? మనోనిగ్రహం లేకనే కదా. అప్పుడు ఎవరో చెప్తారే పోన్లే వాళ్ళ పాపం వాళ్ళే పోతారు రా ఊరికి ఎందుకుతారు. వాడు ఒకటేసారి అంటాడు. మనకు టీవీలల్లో యూట్యూబ్లలో ఇంతకుముందు బ్రేకింగ్ న్యూస్ అని, ఇప్పుడు అదే మనం చేసే పనే టీవీలు చేస్తున్నాయి. ఏవో పనికిరాని చెత్త న్యూస్లు ఉంటాయి, వాడిని బ్రేకింగ్ న్యూస్ అని కూడా చూపిస్తారు. దాన్ని చూసి ఎవరికో బుద్ధి పుడుతుందా, మనం కూడా ఇట్లా చేయవచ్చు. ఇది అందుకనే మనము ఒక్కసారి అడిగిన దాన్ని మననం చేసుకుంటున్నాం. ఆ మననం ఏది మంచి విషయాలు చేసుకోవాలి అని చెప్తాడు పరమాత్ముడు. అయితే మంచి విషయాలు ఏమున్నాయి? ఎవరిది అయినా కూడా ఒకరోజు మంచి ఉంటుంది, ఒకరోజు చెడ్డ ఉంటుంది, ఒకరోజు కష్టం ఉంటుంది, ఒకరోజు సుఖం ఉంటుంది. ఒకరోజు మంచి మాటలు మాట్లాడతారు, వాడు ఎంత మంచోడు, గిట్లెట్లా మాట్లాడే నాకు ఇన్ని రోజులు వాడు మంచోడు అనుకున్నా, మన అభిప్రాయం మారిపోయింది. అట్లా ఒకరోజు ఒక మనిషి గురించి నువ్వు మంచిగా అనుకుంటావు, తెల్లవారి మర్నాడు ఓ ఏడాదికో వాడే చెడ్డవాడిగా కూడా మారతాడు. నీ దృష్టిలో వాడు మారాడని నువ్వు అనుకుంటావు, అంతేగాని వాడు మారాడు. వాడు నీకు అనుకూలం ఉన్నప్పుడు నువ్వు కరెక్ట్ అనుకున్నావు, నీకు అనుకూలం లేనప్పుడు నువ్వు దాన్ని చెడ్డ అనుకుంటున్నావు. మనకు అనుకూలం ఉన్నాయి అన్నీ మంచి అని ఎట్లా చెప్పచ్చు? వేరే వాళ్ళకు అనుకూలం లేనప్పుడు అది కూడా వాళ్లకు మంచి కాదు. కాబట్టి మంచి చెడులు అనేవి ఉండవు, సుఖ దుఃఖాలు అనేవి ఉండవు. ఇవి తెలుసుకొని మనము సమభావమే ఉంటుంది. అప్పుడు సుఖం లేదు, దుఃఖం లేదు, ఏం లేదు అనుకున్నాం అనుకోండి, మన సమశీతోష్ణ మండలం కాబట్టి వేడి కాదు, చల్లగా కాదు, ఏమీ కాదు. అట్లా సమభావాన్ని కలిగి ఉన్నాం అనుకోండి, ఇంకా మనం దేని గురించి బాధపడతాం? అందుకనే మనకు మనశ్శాంతిగా ఉంటుంది. చక్కగా ఎవ్వరు ఎన్ని మిన్ను విరి మీద పడినా కూడా చెలించడు అంటారు చూడండి, అట్లా స్ట్రాంగ్ అవుతాం. ఆ మనోబలాన్ని పెంచుకోండి. అట్లా పెంచుకుంటేనే మీకు మనశ్శాంతి కలుగుతుంది. కానీ మనోనిగ్రహం లేకుండా, ఇంద్రియం నియంత్రించకుండా, మరి వివేకం అనేది లేకుండా ఏది చేయాలి చేయకూడదు అనేది, మాట్లాడకూడదు అనేది, ఎక్కువ మాటల ద్వారానే మనము భ్రమలోకి వెళ్ళిపోతాం. అక్కడ ఉన్నది లేదు, ఏమీ ఉండదు. కానీ ఈ భావనల వల్లనే మనము ఇలా కుంగిపోతూ ఉన్నాం, దుఃఖపడుతూ ఉన్నాము. కాబట్టి దాన్ని కోల్పోయిన వాడికి మనశ్శాంతి ఉండదు అని ఈ శ్లోకం ద్వారా కృష్ణ భగవానుడు తెలియజేస్తున్నాడు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.